అందరికీ నమస్కారం. ఈరోజు కథ నువ్వే నా ప్రాణం. ఏ పని మొదలుపెట్టినా సీతతోనే మొదలు పెట్టిస్తారు ఆ ఊరి వాళ్ళు. పొలంలో పంట స్టార్ట్ చేసే ముందు కూడా మన సీతమ్మని దేవుడికి పూజ చేసి, పూజ అంటే ఓ పెద్ద హోమం లాంటిది కాదు, జస్ట్ కొబ్బరికాయ కొట్టి పని మొదలు పెడుతుంది. అటువైపు వెళ్తున్న సీతని సర్పంచ్ చూసి, అమ్మ సీత, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? పలానా వాళ్ళకి తోటలో మిరపకాయలు తెంపడానికి వెళ్తున్నాను అని సమాధానం చెప్పింది. అవునా, నీకు ఈ విషయం తెలీదా? ఏంటి బాబాయ్, ఊర్లో మన ఎమ్మెల్యే బడి, ఊరవతల చిన్న హాస్పిటల్, కరెంట్, నీళ్ల కొరత కూడా ఉందిగా, వాటిని కట్టించడానికి ఫండ్ రిలీజ్ చేశారు. అందుకే ఇంజనీర్ సార్ గారు ఈ ఊరికొచ్చారు. ఈరోజు పని మొదలు పెడతారంట. చాలా మంచి రోజుందమ్మా. అవునా బాబాయ్, మంచిది అని నవ్వి, వస్తాను బాబాయ్ అంటుంటే, అదేంటమ్మా అలా వెళ్తున్నావు? నేనేం చేయాలి బాబాయ్, పని మొదలు పెట్టాల్సింది నువ్వే కదా. ఈ ఊర్లో ఏ చిన్న పనైనా నీ చేతులతోనే మొదలు పెట్టిస్తామని నీకు తెలుసుగా అన్నాడు. సీతకి ఆ ఊరు వాళ్ళు ఆమె మీద చూపిస్తున్న ప్రేమకి మురిసిపోతూ, సంతోషం బాబాయ్, సరేనమ్మా, పద నాతో పాటు, ముహూర్తం చేదువు అంటూ అక్క నుండి ఆమెను తీసుకెళ్ళిపోయాడు. ఆల్రెడీ సీత తండ్రి వెంకట్రావు కూడా చెప్పడంతో అందరూ ఫ్రెష్ అయి అక్కడికి చేరుకున్నారు. ఊర్లో కొందరు పెద్ద మనుషులు కూడా, అదేంటి, నేను ఇంతకుముందు చూసిన అమ్మాయి కదా అనుకున్నాడు ఎదురుగా ఉన్న ఇంజనీర్ సార్. ఇంకా హీరో గారి పేరు పెట్టలేదు, నెక్స్ట్ పార్ట్లో రివీల్ చేస్తాను. కళ్ళకి గాగుల్స్ కాస్త కిందకి జరిపి చూస్తూ అనుకుంటాడు. ఇక సీత పూజారి పూజ చేసిన తర్వాత ఆమెతో కొబ్బరికాయ కొట్టించి ముహూర్తం చేయిస్తారు స్కూల్ కోసం. ఇక ఎమ్మెల్యే అక్కడ వాళ్ళందరికీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అరేంజ్ చేయడంతో సీత కుకింగ్ బాగా చేస్తుందని అక్కడున్న వాళ్ళకి మాత్రమే వండమని చెబుతారు. చాలా ఓపికతో అక్కడున్న వాళ్ళందరికీ మిగతా పని వాళ్ళ హెల్ప్తో వంట చేస్తున్న సీతని చూస్తూ ఉన్నాడు మన ఇంజనీర్ సార్. చూడ్డానికి ఊరమ్మాయిలాగా ఉన్న ఫేస్లో కళ ఉట్టిపడుతోంది. ఆకర్షణీయమైన ఆమె ఫేస్ ఎవరి కళ్ళనైనా ఇట్లే కట్టిపడేస్తుంది. తల విదిల్చుకొని తన వర్క్పై దృష్టి పెట్టాడు ఇంజనీర్ సార్. ఇక స్కూల్ ప్లాన్ మ్యాప్ గీసి ఎలా కట్టాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పనిని స్టార్ట్ చేయించాడు హీరో సార్. ఇక ఆఫ్టర్నూన్ వరకు అటు హీరో ఇటు హీరోయిన్ ఇద్దరు ఫుల్ బిజీలో ఒకరినొకరు చూసుకోలేదు. లంచ్ టైం వరకు తీరిక లేకుండా పనిచేసి లంచ్కి అన్నీ అరేంజ్ చేసి పెట్టింది సీత. ముందుగా ఇంజనీర్ సార్ గారిని లంచ్కి కూర్చోమని చెప్పడంతో అక్కడ సార్ని చూసి, ఈయనేంటి ఇక్కడున్నారు అంటే, మార్నింగ్ నుండి సార్ చాలా బిజీగా ఉన్నారుగా, పాపకి కనిపించలేదన్నమాట. అంటే సీత పనిలో మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసింది అని దగ్గరికి వెళ్ళి, మీరేంటి ఇక్కడున్నారు, అసలు ఎవరు మీరు అనింది. ఇప్పటి వరకు అతను ఎవరో తెలీదుగా. ఆమె ప్రశ్నకి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, నీకెందుకు, అది కాదు, అక్కడ అంతమంది పెద్దవాళ్ళని పెట్టుకొని మీరెందుకు కూర్చున్నారు అనింది. ఆమె ప్రశ్నకి బాబుకి కోపం వచ్చి అక్కడి నుండి వీరభద్రం అని గట్టిగా ఓ కేకేశాడు. అంటే ఊరి సర్పంచ్ అనమాట. పరుగునొచ్చాడు. చెప్పండయ్యా అని వినయంగా అంటుంటే, హూ ఇస్ షీ అన్నాడు. ఓరిని ఇంగ్లీష్ తగలయ్యా, ఊర్లో ఉన్న వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా తెలుస్తుందిరా? అతనికి ఏం అర్థం కాక బిత్తర చూపులు చూస్తూ, ఏమంటున్నారు సారు, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఈవిడ ఎవరు, నన్నే క్వశ్చన్ చేస్తుంది అన్నాడు కోపంగా. అయ్యో, ఈ ఊరి ఆడబిడ్డ, మనకిక్కడ వంటలు చేసి పెట్టింది. ఈ అమ్మాయిని ఇప్పటి వరకు చూశారుగా, ముహూర్తం కూడా ఈ అమ్మాయే చేసింది. అదంతా నాకు అనవసరం, ముందు ఈ అమ్మాయిని ఇక్కడి నుండి పంపించేయండి. ఏమన్నావమ్మా సార్ గారిని, ఎందుకు అంత కోపంగా ఉన్నారు? నేనేం అనలేదు బాబాయ్, పెద్దవాళ్ళని వదిలిపెట్టి మీరెందుకు కూర్చున్నారు అన్నాను. అయ్యో, అంత మాట అన్నావా? అతను ఎవరనుకున్నావు, ఈ ఊరికి వచ్చిన ఇంజనీర్ సార్ అంటూ భయపడుతూ చెబుతుంటే, అయ్యో క్షమించండి సారు అంది సీత. హే షడప్, వెళ్ళిక్క నుండి అంటుంటే, అయ్యో అలా అనకండి సార్, తను మీకు అడ్డించడానికి వచ్చింది, తనే వంట చేసింది, దయచేసి కోపడకుండా కూర్చోండి సార్ అని అనగానే అక్కడ ఇష్యూ చేయడం ఇష్టం లేక సైలెంట్గా కూర్చున్నారు. బాబుగారిని గోల్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సర్పంచ్. అరిటాకు పరిచి ఆమె చేసిన వంటలన్నింటినీ ఒక్కోటి వడ్డించి గ్లాస్లో వాటర్ పోసి పక్కన నిలబడింది సీత. ఆమెను షార్ప్గా ఓ చూపు చూసి గుత్తి వంకాయ కర్రీని కలుపుకొని నోట్లో పెట్టుకుంటుండగా, అయ్యో ఆగండి సార్ అనింది. మళ్ళీ ఏంటని విసుగ్గా ఆమెను చూశాడు. మొదటి ముద్ద దేవుడికి మొక్కుకొని తినాలి సార్ అని ఉపదేశించింది. ఆమె చెప్పింది అతనికి చిరాకు తెప్పిస్తుంటే, మనం
ఒకరు చెప్పింది ఎందుకు చేస్తాం? ఆమె మాటలని వినిపించుకోకున్నట్లే డైరెక్ట్‌గా తినేశాడు. గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ, అదేంటి చెప్పాక కూడా అలాగే తింటున్నాడు అని మూతి ముడుచుకొని చూస్తూ ఉంది. నువ్వలిగితే వాడికేంటే? నోట్లో అలా పెట్టుకోగానే అమృతంలా అనిపిస్తున్న ఫుడ్‌కి కళ్ళు మూసుకొని ఆ టేస్ట్‌ని ఆస్వాదిస్తున్నాడు. అలా ఓ ట్రాన్స్‌లో ఉన్న బాబుని కదిలిస్తూ, ఎలా ఉంది సారూ? అనింది. పాప మాటలకి చిర్రున చూసి, తిననిస్తావా? అన్నాడు విసుగ్గా. హ్మ్. అని అమాయకంగా తలూపింది. ఇక ఫుడ్‌ని ఫినిష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటుండగా, ఆగండి సారూ అంటూ ఆపగానే, ఏంటి? అన్నాడు. నేను నీళ్లు పోస్తా, మీరు చెయ్యి కడుక్కోండి అంటున్న ఆమె మాటలకి విసుగ్గా, ఏ? నాకు చేతుల్లేవా? అన్నాడు. అదేంటి సార్ అలా అంటారు? ఇప్పుడు నేను ఏమన్నానని? హా! నాకిది ఎక్కడ దొరికింది? ఇప్పుడు ఈ వాటర్ నా చేతి మీద పోసేదాకా ఊరికినేలాగా లేదే? పోసి చావు అన్నాడు. నవ్వి అతడి చేతిపై వాటర్ పోసింది. ఇక కడుక్కొని నాప్కిన్‌తో చెయ్యి తుడుచుకొని చైర్‌లో కూర్చున్నాడు. ఏం చెబుతాడా అని ఎదురుచూస్తూ ఉంది. ఏంటని కళ్ళెగరేశాడు. ఏం లేదు అనింది. మరి ఇక్కడెందుకు నిలబడ్డావు? అది నేను చేసిన వంటలు ఎలా ఉన్నాయో చెప్పలేదు అనింది. ఓహో! చాలానే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నావే. ఇప్పుడు నీ వంటలు నేను తిన్నాను కాబట్టి బాగున్నాయి అని కాంప్లిమెంట్ ఇచ్చేదాకా ఇక్కడి నుండి వెళ్ళవా? అంటుంటే సగం అర్థమై సగం అర్థం కాక అలాగే చూస్తూ ఉంది. ఏంటిప్పుడు బాగున్నాయని చెప్పాలా? అన్నాడు. అయ్యో! నేను అలా అనలేదు సారూ. నువ్వు ముందు సారు అనడం మానేయ్ అన్నాడు చిరాగ్గా. అదేంటి అలా అంటారు? ఎలా అన్నాను? సారు కాదు సర్ అను. ఇంకోసారి సారు అన్నావనుకో చంపుతా అని సీరియస్‌గా చెప్పి, హా! ఇప్పుడు చెప్పు నీ బాధేంటి? నీ కర్రీస్‌ని నేను పొగడాలి అంతే కదా? నువ్వు చేసిన కర్రీస్ చెండాలంగా ఉన్నాయి. ఓకేనా? ఇక వెళ్ళు ఇక్కడి నుండి అని అరవగానే వింతగా చూస్తూ లొట్టలేసుకుంటూ తిన్నారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు అని వింతైన ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న సీతని చూసి క్రేజీ గర్ల్ అనుకుంటూ వర్క్‌లో పడ్డాడు. వెళ్తున్న సీతని అమ్మా మాకు కూడా వడ్డించు తల్లి అంటూ పిలిచాడు సర్పంచ్. సరే బాబాయ్ అనుకుంటూ అందరూ లైన్‌గా కూర్చోవడంతో వడ్డిస్తూ ఉంది ఓపికగా. ఇంజనీర్ సారు సీరియస్‌గా కాంట్రాక్టర్‌కి ఎలా చేయాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండగా, మన సీత గలగల మాటలు అతని చెవిలో చేరాయి. తల తిప్పి విసుగ్గా ఆమెను చూశాడు. ఎందుకో అలాగే చూడాలనిపించే ఆమె రూపం అతడి కళ్ళని కట్టిపడేసింది. ఇంత అందం, అణకువ, అల్లరితనం, సహనం, ఓపికగా వాళ్ళకి వడ్డించే విధానం, వాళ్ళతో గలగల మాట్లాడే తత్వం అతని లైఫ్‌లో అంత సింపుల్‌గా, న్యాచురల్‌గా ఎవరూ కనిపించలేదు. ఇంతవరకు చూడలేదు. మనిషికి ఆస్తి ముఖ్యం కాదు, ఎంత సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యం అని నిరూపించే ఆమె నేచర్ అతనికి డిఫరెంట్‌గా అనిపించింది. సార్ అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి తల తిప్పి చూశాడు. సార్ ఈ పిల్లర్స్ ఇక్కడ అడ్డొస్తున్నాయి. ఏం చేయమంటారు? అంటున్న అతని మాటలకి ఆమె మీద నుండి చూపు కష్టంగా మరల్చి మళ్ళీ వర్క్‌లో పడ్డాడు. సీత తన పని అయిపోగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె మాటలు వినిపించకపోవడంతో మళ్ళీ ఒకసారి చూశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఎందుకో ఇంకోసారి ఆమెని చూడాలనిపిస్తోంది. కష్టంగా వర్క్ మీద దృష్టి మరల్చాడు. మార్నింగ్ నుండి వర్క్‌లో చాలా బిజీగా ఉన్న మన ఇంజనీర్ సారు రెస్ట్ లేకుండా వర్క్ అవ్వడంతో విపరీతమైన హెడేక్ వస్తుంది. ఇక అతని అసిస్టెంట్ రంగనాథ్‌ని పిలిచి కాఫీ తెమ్మని చెప్పడంతో, ఇక్కడ మనకి ఒక వంట మనిషిని అపాయింట్ చేసుకోవాలి సార్. ఈరోజు కుక్ చేసిన అమ్మాయి కుకింగ్ బాగానే చేస్తుంది. తనని మనం వెళ్ళే వరకు ఆ అమ్మాయితో కుక్ చేయించుకుందాం సార్. ఆ అమ్మాయితో మాట్లాడమంటారా? రోజుకి కూలీలాగా 1000 రూపీస్ ఇస్తే ఎప్పుడు కాఫీ, టీలు, జ్యూసెస్ కూడా చేసి ఇక్కడే మన నీడ్స్ చూసుకుంటుంది. ఈవినింగ్ కూడా డిన్నర్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోతుంది సార్. ఏమంటారు? లేకపోతే ఈ పల్లెటూరులో మనం ఉండడం చాలా కష్టమవుతుంది. మీరు ఓకే అంటే ఆ అమ్మాయిని పిలిపించి మాట్లాడతాను సార్ అనగానే బాగా ఆలోచించాడు ఇంజనీర్ సార్. ఓకే మాట్లాడు. నాకు మాత్రం ప్రస్తుతానికి కాఫీ పంపించు. చాలా హెడేక్‌గా ఉంది అనగానే ఓకే సార్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రంగనాథ్. సార్ కోసం ఒక స్పెషల్ రూమ్ అరేంజ్ చేయడంతో కాసేపు ఆ రూమ్‌లో రెస్ట్ తీసుకున్నాడు. కాసేపటికి ముక్కుపుటాలకి తాకుతూ కమ్మటి కాఫీ అరోమా వస్తుంటే టక్కున కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా చక్కటి సూర్యబింబం లాంటి గుండ్రటి మోము
విల్లు లాంటి కనుబొమ్మలు, చేపలాంటి కళ్ళు టపటపలాడిస్తూ కాఫీ కప్తో ప్రత్యక్షమైంది సీత. అప్పటి వరకున్న హెడేక్ కాస్త ఆమె ప్రసన్న వదనాన్ని చూడగానే పీస్ఫుల్గా మారింది. లేచి కూర్చొని ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్లు ఎంతసేపు పట్టుకొని నిలబడతావు అన్నాడు. అతని మాటలకి తడబడుతూ అక్కడి నుండి వెళ్ళి సార్ చేతిలో కాఫీ కప్ని పెట్టి పక్కన నిలబడింది. ఆమె వేషధారణ బాబుకి చిర్రెత్తుకొస్తుంటే, హే, ఇక ఇచ్చావు కదా, పో ఇక్క నుండి అని కసరగానే అక్కడి నుండి వెళ్ళిపోతున్న సీతని హలో అంటూ చిటికేశాడు. వెనక్కి తిరిగి చూసింది. నా ముందుకు రావాలి అంటే ఫస్ట్ నీ డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకోవాలి. నాకు నీ వేషం అస్సలు నచ్చలేదు. అసలు ఎవరైనా ఇంత దరిద్రంగా బట్టలు వేసుకుంటారా? యూజ్లెస్ విలేజ్ గర్ల్ అంటున్న అతని మాటలకి బాధనిపించి, నాకు డ్రెస్సులు లేవు సార్, ఇవే ఉన్నాయి, మేము చాలా పేదవాళ్ళం అనింది మూతి ముద్దుగా పెట్టి. ఆమె లిప్స్ ముద్దుగా మూవ్ అవుతుంటే బాబుగారి హార్ట్ వశం తప్పుతోంది. హే షడప్, నీ తొక్కల సోదంతా నాకెందుకు? నువ్వు నా ముందుకు రావాలి అంటే నాకు నచ్చిన డ్రెస్లో రావాలి, లేకపోతే నా కంటికి కనిపించకు అనగానే విచిత్రంగా చూస్తూ, మీకు ఏ డ్రెస్ అంటే నచ్చుతాయో నాకులే తెలుస్తుంది సార్ అనింది. మళ్ళీ అమాయకంగా ఫేస్ పెట్టి, ఇదేంటి నేను ఎంత కసురుకున్నా అంతే అమాయకంగా ఫేస్ పెట్టి మాట్లాడుతోంది, దీనికి కోపం రాదా? చా, అంత రోషం లేకుండా ఎలా పుడతారో, రోజు అన్నమే కదా తింటుంది, ఇడియట్ అని తిట్టుకుంటూ, ఐ డోంట్ కేర్, నువ్వు ఎలా రెడీ అవుతావో ఏం చేస్తావో నాకు తెలీదు, నా కళ్ళకి కనిపిస్తే నాకు నచ్చేలాగా మాత్రమే కనిపించాలి, లేకపోతే కనిపించకు, పో ఇక నుండి అని అరిచాడు. ఓరిని శాడిజం తగిలేయా, ఇలాంటి వాళ్ళందరూ నాకే దొరుకుతారేంటో. ఇక ఫేస్ డల్గా పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. మార్నింగ్ నుండి బాగా అలసిపోవడంతో పాప ఫేస్ తన చేతితో కాఫీ కడుపులో పడగానే ఒక్కసారిగా బ్రెయిన్ ఫ్రెష్గా మారిపోయింది. కాసేపు ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ రూమ్లోనే ఉండిపోయాడు. అంతలో సార్ అన్న పిలుపుకి తల తిప్పి చూసి వాట్ అన్నాడు. ఏం కర్రీస్ వండాలో చెబితే కుక్ చేసి వెళ్ళిపోతుందంట అని చెప్పగానే కళ్ళు చిన్నవి చేసి, రాయబారానికి నిన్ను పంపిందా? నువ్వు ఆవిడ గారికి అసిస్టెంటా? ఎంత పొగరు! తను అడగాల్సింది పోయి నా అసిస్టెంట్కి పని చెబుతుందా? రంగనాథ్ గారు, మీరు వెళ్ళి ఆవిడ గారిని పంపించండి అన్నాడు. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ చేయట్లేదు, కామెంట్ చేసి చెబితే నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.